ఫ్యాన్స్ నమస్కారములు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ 4 మతాల లోపల నుండి అంటే ఆ మందిర్, మస్జిద్, చర్చ్, గురుద్వారా లోపలికి వెళ్ళి ఆ భక్తులతో మనసుతో మాట్లాడిన యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఇండియన్ గురు ఆటో హోమ్ సత్యమం. ఎస్, ఇది అమ్మ 9 అంకెల అంకితం అమ్మ, నవరాత్రి కనకదుర్గమ్మ. ఈ అమ్మ అన్ని మతాల్లో కూడా ఆ 9 అంకెల అంకిత రూపంలోనే దాగి ఉంది. ఎస్, అవునండి. ఇప్పుడు ఒక ఫాస్టరు ఓ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని తీస్తాడంటే ఆ వాక్యంలో చెప్తారంటే ఆ నంబర్ తీయాలి. ఆ నంబర్ తీయకపోతే ఆ వాక్యం రాదు. ఒక ముల్లాజీ ముస్లిమ్స్ అతడు కూడా ఆ భక్తులు కూడా ఆ ఖురాన్ తీయాలంటే ఆ వాక్యం నంబర్ తీయాలి. ఆ నంబర్ తీస్తే ఆ వాక్యం వస్తుంది. అలాగే హిందూ భాగవతం, రామాయణంలో కూడా అధ్యాయము 10వ నంబరి, అధ్యాయం 4వ నంబరి, అధ్యాయం 12వ నంబరి, ఆ నంబర్లు తీస్తే కదండి ఆ యొక్క భాగవతంలో ఆ యొక్క తంత్ర మంత్రాలు ఉంటాయి, మేము చదవగలం. అలాగే సిక్ గురూజీ, గురునానక్ దాంట్లో కూడా ఆ వాక్యమే, ఆ నంబరే ఉండాలండి. ఆ నంబర్ లేకపోతే కాదు. ఈ 9 అంకెల అంకితం అమ్మ కోసమని గురునానక్ దేవ్జీ సాహిబ్ గారు, సత్యసాయి బాబు గారు, జస్సు మహారాజు ఏంది ఆనాడు మన హిందుస్థాన్లో శ్రీమద్ విరాట్ వీరభద్ర స్వామివారు ఏంది ఎందరో మహానీయులు, మహా ఋషులు వచ్చారు, మనకి సందేశాలు ఇచ్చారు, జ్ఞానోపదేశాలు ఇచ్చారు కదండి. కాకపోతే ఈ 9 అంకెల అంకితం కోసమని వీళ్ళు ఎవరైనా ఏ గురూజీ, ఏ ప్రభుజీ చెప్పారా? ఎవరు చెప్పలేదు, ఎవరు చెప్పరు కూడా. ఆ వాళ్ళకి దేవుడు ఎంతవరకు చెప్పించాలో, మనసులో పెట్టి చెప్పించాలో అంతవరకే మనకి జ్ఞానోపదేశం ఇచ్చారు. కాకపోతే కలియుగంలో మాట్లాడుతూ, ప్రేమిస్తూ, పనులు చేస్తూ ఈ ఇండియన్ గురు ఆటో హోమ్ సత్యమో ఓం సత్యయుగంలో వచ్చి ఈ 9 అంకెల అంకితమ్మ మనసుతో మీకు మాట్లాడుతూ చెప్తుందన్నమాట. ఆ 9 అంకెల అంకితమ్మే పార్వతి లక్ష్మి సరస్వతమ్మ.